కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించినటువంటి 5 పార్లమెంటు నియోజకవర్గాలలోని 13 సమస్యాత్మక అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో మనం ఉన్నాం. ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఎట్లా ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఇక్కడ సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ముగియనున్న నేపథ్యంలో అధికారులు ఎట్లా ఇక్కడ చర్యలు తీసుకుంటున్నారు తదితర వివరాలను వివరించేందుకు భద్రాచలం ఆర్డీఓ దామోదర్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ ప్రత్యేకంగా 4 గంటల వరకే ఎన్నికలు ముగిసే అవకాశం ఉంది. దీనికి ఓటర్లను చైతన్యం చేసేందుకు సమయం కుదించిందన్న విషయాన్ని తెలిపేందుకు అధికారులు ఎలా ప్రణాళిక? 119 భద్రాచలం అసెంబ్లీ సెగ్మెంట్ ఇక్కడ మనది ఎల్డబ్ల్యూవి ఎఫెక్టెడ్ ఏరియా. దీనికి సంబంధించి ఇక్కడ మనకి ఈసీఐ నిర్దేశించినటువంటి పోలింగ్ టైము ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే. అయితే ఇక్కడ ఇదంతా కూడా సంబంధిత తహసీల్దార్లు ఎంపీడీఓస్కి వాళ్ళ గ్రూపులలో కూడా వాళ్ళ మండల్ లెవెల్లో కూడా అందరికీ అన్ని గ్రామాలలో పోలింగ్ స్టేషన్స్ ఉన్నటువంటి అన్ని గ్రామాలలో కూడా కవర్ అయ్యే విధంగా అందరూ కూడా ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. సార్, గతంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్సంటేజ్ని చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో 78% మాత్రమే పోలింగ్ పర్సంటేజ్ నమోదైన పరిస్థితి అయితే ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ పోలింగ్ పర్సంటేజ్ని పెంచేందుకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఓటర్ టర్నౌట్ పెంచేందుకు ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా బూత్ లెవెల్ అవేర్నెస్ క్యాంపులు అని చెప్పి నిర్వహించడం జరిగింది. బూత్ లెవెల్ అవేర్నెస్లో బిఎల్ఓ, అక్కడ లోకల్లో ఉన్నటువంటి ఆశా వర్కర్లు, మరి అక్కడ ఉన్నటువంటి ఐకేపీ సిబ్బంది వాళ్ళందరితో కూడా ఆ పోలింగ్ బూత్లో ఉన్నటువంటి ఓటర్లందరినీ కూడా చైతన్యపరచడం జరిగింది. సార్, ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత పోలింగ్ సమయానికి ఉన్నటువంటి 48 గంటలే అత్యంత కీలకమైన సమయం. ఈ సమయంలోనే ఓటర్లను ప్రభావితం చేసేందుకు నాయకులు కొన్ని కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంది. వీటిని ఎదుర్కొనేందుకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవాలి? దీనికి సంబంధించి మనకి లాస్ట్ 48 అవర్స్లో మనకి ఇప్పుడు 5 గంటల తర్వాత ఎటువంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించడానికి లేదు. ఆల్రెడీ మాకున్నటువంటి ఎంసీసీ మండల్ లెవెల్లో ఎంసీసీ టీమ్స్, తర్వాత ఎఫ్ఎస్టీ టీమ్స్, ఎస్ఎస్టీ టీమ్స్, తర్వాత ఇంకా వేరే విఎస్టీ టీమ్స్ అన్నీ కూడా వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది. వాళ్ళు ప్రతి ఇక్కడ అంటే భద్రాచలం లోకల్లో ఉన్నటువంటి ఫంక్షన్ హాల్ అయితేంది, మండల్ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఫంక్షన్ హాల్ అయితేంది, అన్ని చోట్ల కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. సార్, ఇప్పుడు ఎన్నికల నియమ నిబంధనలకు లోబడి బాల్ షాపులు కానీ బెల్ట్ షాపులు కానీ నిర్వహించే పరిస్థితి లేదు. ముఖ్యంగా భద్రాచలం ఏజెన్సీలో వీటికి ఎక్కువ బెల్ట్ షాపులు ఉన్న నేపథ్యంలో ఉంది. వీటిని అరికట్టడానికి అధికారులు ఏమైనా ప్రత్యేక చర్యలు తీసుకుంటారు? దీనికి సంబంధించి ఎక్సైజ్ శాఖ వాళ్ళు దీని మీద ఆల్రెడీ వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది. అన్ని బెల్ట్ షాపులు అన్నీ కూడా ఎప్పుడో ముగించడం జరిగింది. ఇంకేమైనా ఈ లాస్ట్ 48 అవర్స్లో కూడా ఇంకా ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా కొన్ని టీమ్స్ లాగా ఫామ్ అయ్యి మండల్ లెవెల్లో ప్లస్ ముఖ్యంగా భద్రాచలం హెడ్ క్వార్టర్లో కూడా ప్రతి ఏరియాను కూడా క్షుణ్ణంగా పరిశీలించి అటువంటిది ఏమైనా ఉంటే కూడా అరికట్టమని చెప్పి వాళ్ళకి స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. చివరిసారిగా ఇప్పుడు రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఒకటి, అందులో ప్రత్యేకంగా భద్రాచలం నియోజకవర్గం ఒకటి. ఇక్కడ ఓటర్లకు సంబంధించి 4 గంటల వరకే పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఓటర్లకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? ముఖ్యంగా భద్రాచలం అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్నటువంటి ఓటర్లందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే, ఇది సమ్మర్ సీజను, బాగా హీట్ వేవ్స్ వస్తున్నటువంటి పరిస్థితులలో ముఖ్యంగా ఓటర్లందరూ కూడా ఉదయమే పోలింగ్ కేంద్రాలకి తరలి వెళ్ళి వాళ్ళందరూ కూడా ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇది ఆర్డీఓ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. భద్రాద్రి నియోజకవర్గంలోని సమస్యాత్మక ప్రాంతాలుగా ఉన్నటువంటి అన్ని పోలింగ్ కేంద్రాలలో 4 గంటల వరకే పోలింగ్ ముగియనున్న నేపథ్యంలో దీనిపై ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేసినట్లయితే అని చెప్తున్నారు. మరోపక్క ఎండ వేడికి ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఓటర్లంతా ఉదయమే పోలింగ్ కేంద్రాల వరకు చేరుకొని తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని చెప్పేసి ఆర్డీఓ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ ఆదిత్యతో క్రాంతికుమార్ దాసరి, లోకల్ 18, భద్రాద్రి కొత్తగూడెం.